శశికళకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన పరిస్థితుల్లో అన్నాడీఎంకే నేతలంతా ఐకమత్యంగా ఉండాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు. పార్టీలో వివాదాలు తాత్కాలికమేనని పార్టీ నేతలకు ఆయన లేఖ రాశారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నేతలను కోరారు. తీర్పు వెలువడ్డాక పార్టీ సీనియర్ నేతలతో కలిసి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన పన్నీరు సెల్వం తమిళనాడులో అమ్మ పాలనే కొనసాగుతుందని ప్రకటించారు. తాత్కాలిక విభేదాలను మర్చిపోదామని సహచర ఎమ్మెల్యేలకు పన్నీరు సూచించారు. అనంతరం గోల్డెన్ బే రిజార్డులో బస చేసిన శశికళ వర్గానికి నచ్చజెప్పి కలిసి పనిచేయాలని కోరేందుకు పన్నీరు మద్దతుదారులు బయలుదేరారు. మంత్రి పాండ్యరాజన్ నేతృత్వంలో 12 మంది ఎంపీలు 12 మంది ఎమ్మెల్యేలు రిజార్డుకు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. அம்மா அவருடைய ஆன்மா இன்னும் உயிரோடு தான் இருக்கிறது. மாண்புமிகு அம்மாவுடைய ஆன்மா நமது நாட்டையும் நமது நாட்டு மக்களையும் உறுதியாக காப்பாற்றி நல்வழிப்படுத்தும் என்பதை இங்கு வருகை புரிந்திருக்கின்ற அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் சார்ந்த அனைத்து கழகத்துடைய மூத்த முன்னோடிகளுக்கும் பொதுமக்களுக்கும் கழக உடன்பிறப்புகளுக்கும் மாண்புமிகு அம்மா அவர்கள் மீது மாறாத பாசமும் பற்றும் வைத்திருக்கின்ற அனைத்து பொறுப்பாளர்களுக்கும் பொதுமக்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த வணக்கத்தினை இந்த நல்ல நேரத்திலே தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய நல்லாட்சிதான் இப்பொழுதும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. தொடர்ந்து மாண்புமிகு இதயம் டாக்டர் புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாட்சிதான் நடைபெறும்.